గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇది ఒక రకమైన ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయాలంటే గోల్డ్ అండ్ సిల్వర్. 2025లో గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చాలా పెరిగింది అండ్ డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటారు సార్? దీనికి కారణం చెప్పాలి అంటే మనం యుఎస్ డాలర్ గురించి మనం స్టడీ చేయాలి. ఎందుకంటే గోల్డ్ డాలర్ ఎప్పటి నుంచో లింక్ అయి ఉన్నాయి. గోల్డ్ అండ్ డాలర్ సో ఇప్పుడే కాదు, 1950s నుంచి డాలర్కి గోల్డ్కి లింక్ పెట్టడం అఫీషియల్ పెట్టడం జరిగింది. సో డాలర్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది. ఆ రోజుల్లో ఒక 5-6 మేజర్ కరెన్సీస్తో డాలర్ లింక్ చేశారు. ఇప్పుడు డాలర్ ఇండెక్స్ అంటారు దాన్ని. స్విస్ ఫ్రాంక్, కెనడియన్ డాలర్, జాపనీస్ యెన్, అప్పుడు బ్రిటిష్ పౌండ్ ఉండేది, ఇప్పుడు యూరోతో లింక్ అయినట్టుంది. అలాగే ఒక 5-6 కరెన్సీస్తో లింక్ చేసి డాలర్ ఇండెక్స్ ఉండేది. ఆ డాలర్ ఇండెక్స్ గోల్డ్కి క్లోజ్ రిలేషన్ ఉందన్నమాట. సో ఇన్ షార్ట్ చెప్పాలి అంటే డాలర్ వీకెన్ అయితే ఇండియాకి గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. డాలర్ వీక్ అవుతే ఇండియా గోల్డ్ రేట్స్ పెరుగుతాయి. దానికి లాంగ్ లింక్ ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఈజీగా చెప్పలేము. అంటే మనకి డాలర్ గొడవ అక్కర్లేదు. ఇప్పుడు డాలర్ పెరిగితే ఏమవుతుందంటే డాలర్ కానీ స్ట్రాంగ్ అయితే మన గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది మనకి. సో వి హావ్ టు విష్ దట్ డాలర్ ప్రైస్ స్ట్రాంగ్ అవ్వాలి. సో డాలర్ వీక్ అయితే మన గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి. ఐ గెస్ మొన్న వీక్ అయినట్టు ఇప్పుడే కాదు, గత 2 years గా డాలర్ పడుతూనే ఉంది. ఆ డాలర్ వీక్ అవడంతో మన గోల్డ్ ప్రైసెస్ అన్రీజనబుల్లీ హైగా పెరిగిపోయాయి. అంటే ఎప్పుడు లేనిది ఒక యాన్యువల్ గా ఐ థింక్ 30-35% రిటర్న్ అంటే గ్రోత్ వచ్చేసింది. అంటే గోల్డ్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ గా చేసినా కూడా అది గోల్డ్ ఇస్ మోర్ ఆఫ్ ఏ బ్యాకప్ దాన్ ఇన్వెస్ట్మెంట్. అంటే చాలా కంట్రీస్ కూడా గోల్డ్ని ఒక బ్యాకప్ కింద కొని పెట్టుకుంటాయి. ఇండియా కూడా చాలా గోల్డ్ కొని పెట్టుకుంటూ ఉంటుంది. అంటే ఎకానమీ కొంచెం అటు ఇటు అన్స్టేబుల్గా అటు ఇటు మూవ్ అయినా గోల్డ్ బ్యాకప్ కింద వాడతారు. అన్ని దేశాలు గోల్డ్ కొంటాయి. సో అందుకని ఇప్పుడు గోల్డ్ డిమాండ్ పెరగడంతో మా ప్రైసెస్ పెరుగుతాయి. డాలర్ వీక్ అవుతాయి. అదొక కారణం. ఇందాక చెప్పిన లింక్ అన్నా కదా. సో డాలర్ పడిపోతే డాలర్ ఎందుకు పడుతుంది? గ్లోబల్గా ఎకనామిక్ డౌన్ టర్న్ ఉన్నా, గొడవలు అవుతున్నా, వార్ లేనా లేకపోతే అయితే డాలర్ పడుతుంది. పడినప్పుడు అన్ని దేశాలు ప్రొటెక్షన్ కోసం గోల్డ్ కొంటాయి. ఆ గోల్డ్ కొనాలని అన్ని కొన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైసెస్ పెరుగుతాయి. ఇండియా కూడా అదే ప్రైసెస్ పెరిగింది. అదే అవుతుంది యాక్చువల్లీ. ఎప్పుడు డాలర్ వీక్ అవుతుంది, గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి ఇండియాలో. గత 1 year లక్ష టచ్ అయిపోయింది. లక్ష ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే డాలర్ నా ఉద్దేశంలో నియర్ ఫ్యూచర్లో స్ట్రాంగ్ అయ్యే అవకాశం తక్కువ అనిపిస్తోంది. డాలర్ ఎందుకంటే ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ చాలా ఉన్నాయి అక్కడ. ఈ టారిఫ్ ఉండే ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ వార్స్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అవుతుంది. దాని డాలర్ డెఫినెట్గా కొంచెం స్ట్రెస్లో అయితే ఉంది. అంత స్ట్రాంగ్ పొజిషన్ లేదు. ప్లస్ యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్గా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫ్లేషన్ దాన్ని బట్టి కూడా డాలర్ వీక్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ చూసుకుంటే గోల్డ్ నా లెక్కలో నియర్ ఫ్యూచర్లో ప్రైసెస్ అంతా ఫ్లాట్గా ఉండు పెరుగుతుందని నా ఓన్ ఎక్స్పెక్టేషన్. సో డాలర్ వీక్ అవుతున్నట్టే. డాలర్ వీక్ అవుతుంది. సో డాలర్ వీక్ అయినంత మాత్రం మనం వరి ఒకళ్ళు గోల్డ్ పెరుగుతాం, మనం వరి అవ్వాలి యాక్చువల్లీ. అంటే మన ఇండియన్స్ కి అయితే గోల్డ్ పెరుగుతుందనే కదా. ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది, గోల్డ్ కొనడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఫ్యామిలీస్ కి. అది తప్పదు. వీ హావ్ టు బేర్ విత్ ది ప్రాబ్లం. గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా కొంచెం బాగానే ఒక రేంజ్ బాగా పెరిగిపోతుంది. ఒక కిలో సిల్వర్ మళ్ళీ 1 lakh పైన టచ్ అయిపోయింది. అది కూడా ప్యారల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం రిలేషన్షిప్ కూడా ఉంది, కొంచెం అటు ఇటుగాను. సో రెండు కలిపి కొంచెం మనకి ప్రైసెస్ అప్పుడుగానే ఉంటాయని నా ఎక్స్పెక్టేషన్. సో ఇందాక నేను చెప్పినట్టు డాలర్ ఇండెక్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి. ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గోల్డ్ కొనడం కంటే ఈటీఎఫ్స్ అంటారు, అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు, గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు. సో నార్మల్ ఫిజికల్ గోల్డ్ కొంటే దాన్ని స్టోరేజ్, లాకర్స్, తర్వాత మేకింగ్ ఛార్జ్, క్వాలిటీ, ఇది ఇన్ని క్యారెట్స్ అని పర్సంటేజ్ గోల్డ్ అని, ప్యూరిటీ అన్నీ వస్తాయి. దాన్ని బట్టి అనుకున్న ప్రైస్ మామూలుగా మాత్రం అది మనకి రాదు. ఇప్పుడు గోల్డ్ అమ్మడం వెళ్ళరాదు, కొనడానికి ఎక్కువ కొనాల్సి వస్తుంది, అమ్మితే తక్కువ ప్రైస్ వస్తుంది. అది ఎప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది. అంటే మనం చూసే ప్రైస్ ఎప్పుడు మన చేతికి రాదు.
అది కానీ లెక్క వేస్తే రిటర్న్ పెద్ద మనకి అమితే కూడా పెద్ద రాదు. సో ఇవన్నీ హెడేక్స్ కాకుండా ఉండాలి అంటే మనం ఈటీఎఫ్స్ పెట్టుకుంటే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ పెట్టుకుంటే మనకి ఒక అది పేపర్లెస్ గోల్డ్ కాబట్టి, అది వర్చువల్ గోల్డ్ కాబట్టి మనం ఎప్పుడు అమ్మాలని అమ్ముకోవచ్చు, ఎప్పుడు తీయాలని తీసుకోవచ్చు, ఎప్పుడు కొనాలని కొనవచ్చు. డిజిటల్ గోల్డ్, వర్చువల్ గోల్డ్ అది బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. అలాగే సిల్వర్ కూడా, సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి, అది కూడా ఉన్నాయి. అవి బెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అంటే. కానీ చాలా హైలో ఉన్నప్పుడు కొంటే ఇంకా ఎంత హై వెళ్ళాలి మనకి రిటర్న్ రావాలి అంటే అది మనం ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు అంటే కొంచెం పడినప్పుడు వెంటనే కొంటే మనం మళ్ళీ పెరుగుతుంది హోప్ అయితే ఉంది మనకి గోల్డ్. సో అది కాబట్టి మనం విల్ బి ఏబుల్ టు మేక్ సమ్ గుడ్ రిటర్న్స్ ఏమో అనిపిస్తుంది. ఇన్ ఎనీ కేస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కింద కాకుండా ఒక బ్యాకప్ కింద కొనాలి అనుకుంటే మనం ఇట్స్ గుడ్ టైమ్ టు హ్యావ్ గోల్డ్ ఇన్ అవర్ అసెట్ అలొకేషన్. దట్స్ వాట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ మేము ఎప్పుడు ఒక ఫ్యామిలీకి గోల్డ్ ఒక సర్టన్ పర్సెంటేజ్ రికమెండ్ చేస్తాం. అది ఇందాక చెప్పినట్టు ఫిజికల్ గోల్డ్ అవ్వకలే, అది వర్చువల్ గోల్డ్ కూడా అవ్వచ్చు. అది ఉన్నవాళ్ళు చాలా దే వెరీ హ్యాపీ రేట్, ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగాయి కాబట్టి ఇప్పుడు అది దే వెరీ హ్యాపీ. అంటే అట్లీస్ట్ వాళ్ళు ఏబుల్ టు సీ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ పోర్ట్ఫోలియో వాల్యుయేషన్స్. అలాగే కొన్ని ఈక్విటీ ఫండ్స్ కూడా ఉన్నాయి, కాల్డ్ మల్టీ అసెట్ అని అంటారు దాన్ని, మల్టీ అసెట్ ఫండ్స్ అంటాం, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అని. అవి ఈక్విటీ, డెట్ అండ్ కమోడిటీస్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఆ స్కీమ్స్. అంటే ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 రూపీస్ వరకు గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి ఇన్వెస్ట్ చేసే ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి అవి. సో ఇన్వెస్ట్ చేయడంతో రిటర్న్స్ కూడా బాగానే వస్తాయి. ఈక్విటీ అలాగే బాగానే ఉంటుంది అండ్ డెట్ అండ్ ఈ కమోడిటీ కాబట్టి రిటర్న్స్ బాగానే వస్తాయి దాంట్లో కూడా. ఇంకో చిన్న పాయింట్, గోల్డ్కి ఈక్విటీకి ఇండియాలో ఎప్పుడు మనకి రివర్స్ ఇది ఉంటుంది, ఇన్వర్స్ ప్రపోర్షనల్. అంటే గోల్డ్ పెరిగితే ఈక్విటీ తగ్గుతుంది, ఈక్విటీ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది. అది నార్మల్గా ఫాలో అయ్యే ప్యాటర్న్ ఇది. దీనికి లాజిక్ రూల్ ఏం కాదు, అది నార్మల్గా అబ్జర్వ్ చేసే ప్యాటర్న్ ఇది. అది కూడా చూస్తే మన ఈక్విటీస్ కొంచెం ఇప్పుడు డౌన్ టెల్ ఉన్నాయి, గోల్డ్ పెరుగుతాం కూడా మనకి, అది అలా అనుకోవచ్చు మనం చూసినప్పుడు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.